Guys, welcome to ICC Yojit Cricket Chat. Enemy Sai. And another loss, match number 36, KKR versus RCB. ఒక్క రన్తో ఓడిపోయారబ్బా, ఒక్క రన్. ఇది అసలు పాపం వాళ్ళకి టూ చాలా టఫ్ వాళ్ళకి డైజెస్ట్ చేసుకోవడం కోసం, ఎందుకంటే కంప్లీట్ కంట్రోల్లో ఉన్న మ్యాచ్ వాళ్ళది. ఆల్మోస్ట్ 7 అవర్స్లో 8 అవర్స్లో దేవర్ ఆల్మోస్ట్ 100 కొట్టారు. 12th ఓవర్కి ఇది ఆల్మోస్ట్ 150 దగ్గరలో ఉన్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ లాస్ట్ 7 అవర్స్లో దీనికి కరెక్ట్గా వాళ్ళకి జస్ట్ 70 రన్స్ కావాలి. ది గాట్ వికెట్స్ ఇన్ హ్యాండ్. 2 వికెట్లు పడ్డాయి. చాలా పెయిన్ఫుల్ లాస్ ఇది ఆర్సీబీకి. దే ఫాట్ వెల్. అండ్ ఫస్ట్లీ కేకేఆర్ బ్యాటింగ్ చేశారు. ఫాఫ్ హెస్ ఆన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్ ఫస్ట్. కేకేఆర్కి ఒక ఓపెనర్ ఆడపోతే ఇంకో ఓపెనర్ నరైన్కి చాలా బాగా బౌలింగ్ చేశారు ఆర్సీబీ వాళ్ళు. అస్సలు ఎక్కడ కూడా నరైన్ని తన ఆర్మ్స్ ఫ్రీ చేసేలా ఆడనివ్వలేదు. చాలా టైట్ బౌలింగ్ చేశారు. నరైన్ వాజ్ జస్ట్ 15 బాల్స్లో 10 రన్లు కొట్టాడు అంతే. ఓకే, నరైన్ కంట్రోల్ చేశాం కదా అనుకునే లోపు ఫిల్ సాల్ట్ రెచ్చిపోయాడు. అసలు 340 స్ట్రైక్ రేట్. అసలు ఈ ఐపీఎల్ ఏంటో, ఈ బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్లు 300 పైన ఉంటున్నాయి. అసలు 300 పైన స్ట్రైక్ రేట్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు అసలు. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ సాల్ట్. 14 balls 48. ఒక ఓవర్లో అయితే 28 రన్స్ కొట్టాడు ఎవరిని, లాకీ ఫర్గ్యూసన్ని. సూపర్ బ్యాటింగ్. అక్కడ 4th ఓవర్ దగ్గర దే లాస్ట్ వికెట్ ఆఫ్ సాల్ట్, క్రూషియల్ వికెట్. అప్పటికి వాళ్ళ స్కోర్ 56. అండ్ తర్వాత నరైన్ అయిపోయాడు, రఘువంశీ కూడా అయిపోయాడు. సో దే ఆర్ కమింగ్ బ్యాక్. ఆల్మోస్ట్ 6 ఓవర్స్కి దే ఆర్ 75 for 3. సో వీళ్ళు కమ్బ్యాక్ ఇస్తున్నారు అనుకున్న టైంలో అక్కడ ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది వెంకటేష్ అయ్యర్ దగ్గర నుంచి అండ్ శ్రేయస్ అయ్యర్. అండ్ వెంకటేష్ అయ్యర్ కూడా అదే త్వరగానే అయిపోయాడు ఫర్ గ్రీన్. క్యామరూన్ గ్రీన్ బౌల్డ్ రియల్లీ వెల్ ఈ మ్యాచ్లో. క్యామరూన్ గ్రీన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ మనం కేకేఆర్ బ్యాట్స్మెన్స్ గురించి కూడా మాట్లాడాలి. ఎవరెవరైతే ఇప్పుడు దాకా అంత కాంట్రిబ్యూషన్స్ లేవో వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు ఈ మ్యాచ్లో. వాళ్ళకి వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు కాంట్రిబ్యూట్ చేశాడు, రస్సుల్ అండ్ రమన్దీప్. పర్టికులర్లీ రమన్దీప్ లాస్ట్లో చివరిలో వచ్చి ఆ ఫ్లరిష్ ఇచ్చాడు. 9 balls 24. సూపర్ బ్యాటింగ్ ఫ్రమ్ రమన్దీప్. సో ఈ రమన్దీప్ దగ్గర నుంచి, శ్రేయస్ అయ్యర్ దగ్గర నుంచి, వెంకటేష్ అయ్యర్, వీళ్ళ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్స్ రాలేదు. బట్ ఇట్స్ ఎ రియల్లీ గుడ్ సైన్ ఫర్ కేకేఆర్. అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశారు. అండ్ వెంకటేష్ అయ్యర్ అయిన తర్వాత దే గాట్ 40 runs క్రూషియల్ పార్ట్నర్షిప్. చాలా క్విక్ టైంలో వచ్చింది అది. ఆల్మోస్ట్ 4 అవర్స్లో 40 runs పార్ట్నర్షిప్ బిట్వీన్ శ్రేయస్ అయ్యర్ అండ్ రింకు సింగ్. అక్కడ రింకు అయిపోయాడు 13th ఓవర్ దగ్గర. అండ్ ఎస్, థింగ్స్ ఆర్ ఇన్ కంట్రోల్. ఆల్మోస్ట్ 16 అవర్స్కి ఆర్సీబీ ఈజ్ ఇన్ బెటర్ పొజిషన్. 16 అవర్స్కి కేకేఆర్ స్కోర్ 155. ఆల్మోస్ట్ దే లాస్ట్ 5 wickets. సో డెఫినెట్గా వీళ్ళు కమ్బ్యాక్ ఇస్తారు అనుకున్నప్పుడు అక్కడ దే లాస్ట్ ద ప్లాట్. లాస్ట్ 4 అవర్స్లో మళ్ళీ దే గాట్ 67 runs ఇచ్చేశారు చివరిలో. రసూల్ ఇంకా కాస్త కంట్రోల్ చేశారు రసూల్ని. బౌండరీసే ఇచ్చారు. రసూల్ జస్ట్ 20 balls 27 కొట్టాడు అంతే. ఇట్ ఈస్ రమన్దీప్ హూ ప్లేడ్ వెల్. చివరిలో అన్నీ కూడా 19 runs ఓవర్. ఎస్జేఎల్ ఎక్స్పెన్సివ్, సిరాజ్ ఎక్స్పెన్సివ్ లాస్ట్ ఓవర్స్లో. సో చివరిలో మళ్ళీ వదిలేశారు పట్టుని. సో దే గాట్ 220. ఒక టైంలో దే ఆర్ జస్ట్ ఒక 210, 200 to 205 to 210 దాకా వెళ్తారనుకున్నాం, కానీ దే గాట్ ఈవెన్ మోర్. అండ్ ఆర్సీబీ బౌలింగ్లో సిరాజ్ ఎక్స్పెన్సివ్. సిరాజ్ వచ్చాడు 40 for 1. యష్ దయాల్ 56 for 2. ఆ పిచ్ మీద ఓకే రన్స్ ఇచ్చిన ఇట్ ఈజ్ చేయొచ్చు ఆ పిచ్ మీద. లాకీ కూడా స్టార్టింగ్లో ఫస్ట్ ఓవర్లోనే 28 ఇచ్చాడు. బట్ నెక్స్ట్ 3 అవర్స్లో ఈ కన్సిడర్ జస్ట్ 19 runs. చాలా బాగా బౌలింగ్ చేశాడు లాకీ. అండ్ కరణ్ శర్మ బౌల్డ్ వెల్. జస్ట్ 33 runs ఇచ్చాడు. క్యామరూన్ గ్రీన్ హీఈస్ ఆల్సో డన్ రీజనబుల్లీ వెల్. 35 for 2 wickets తీశాడు. క్రూషియల్ వికెట్స్ ఆఫ్ వెంకటేష్ అయ్యర్ అండ్ శ్రేయస్ అయ్యర్. సో ఎస్, 223. 20 అవర్స్లో ఆర్సీబీ ఉన్న దే గాట్ స్ట్రాంగ్ బ్యాటింగ్ కంపేర్ టు బౌలింగ్. ఇట్ ఈస్ చేజబుల్ అని అనుకున్నాం. అలాగే స్టార్ట్ కూడా చేశాడు విరాట్ కోహ్లీ. ఏం కొట్టాడబ్బా, సూపర్గా స్టార్ట్ చేశాడు. విరాట్ కోహ్లీ ఊపు చూస్తే ఎస్, ఇట్ ఈస్ విరాట్ కోహ్లీ డే అనే అనుకున్నాను నేనైతే. బట్
ఆ నో బాల్ అది కాంట్రవర్సీ ఇలానే ఉంది. బట్ సి ఇట్ ఈస్ నాట్ ఎ నో బాల్. అది అదే సేమ్ బాల్ అదే కొంచెం పేస్తో వేసుంటుంటే ఆ బాల్ కొంచెం పేస్తో వేసుంటుంటే ఇట్ మైట్ బి ఎ నో బాల్. కానీ అది చాలా స్లోగా వచ్చింది ఆ బాల్. మీరు అక్కడ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు, బ్యాట్స్మెన్ హైట్ క్యాలిక్యులేట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం బాల్ ఎంత స్పీడ్లో వచ్చిందో కూడా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఆ ట్రజెక్టరీని ఇస్తారు. సో ఆ స్పీడ్లో ఇట్ ఈస్ నాట్ ఎ నో బాల్. బట్ కొంచెం పేస్ ఉంటే ఇట్ మైట్ బి ఎ నో బాల్. దట్టు విరాట్ కోహ్లీ కొంచెం ముందుకు వచ్చాడు. సో ఇట్ ఈస్ నాట్ ఎ నో బాల్. అది వికెటే. మనం టెక్నాలజీని మనం క్వశ్చన్ చేయలేం. అండ్ అక్కడ విరాట్ కోహ్లీ లాస్ట్ హిస్ వికెట్ ఫర్ హర్షిత్ రాణా. అక్కడ 2 hours 27 అసలు సూపర్ టచ్లో ఉన్నారు వాళ్ళు. అక్కడ విరాట్ కోహ్లీ అయిపోయాడు. నెక్స్ట్ ఓవర్లోనే ఫ్యాఫ్ అయ్యే టైంకి 35 for 2. అక్కడ దే గాట్ అ రియల్లీ గుడ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ రజత్ పటిదార్ అండ్ విల్ జాక్స్. ఏం ఆడాడబ్బా విల్ జాక్స్, కొడతానే ఉన్నాడు. స్టాక్ని కొట్టారు, నెరైన్ కొట్టాడు, వరుణ్ చక్రవర్తిని కొట్టాడు, ప్రతి బౌలర్ని చితక్ కొట్టారు ఇద్దరు కూడా. అసలు ఒక టైంలో ఒక పాయింట్లో అసలు స్పిన్నర్స్ని అయితే విరుచుకుపడ్డారు. 11 hours దే ఆల్రెడీ 137 11 hours. అసలు ఇంకా వాళ్ళ ఊపి చూసి కంప్లీట్గా ఇంకా శ్రేయస్ అయ్యర్ ఏం చేశాడంటే కంప్లీట్ స్పిన్నర్ని ఆపేసి ఈ బ్రాట్ ఇన్ మీడియం పేస్ రసల్ని తీసుకొచ్చాడు. అక్కడ మ్యాచ్ అనేది కంప్లీట్ టర్న్ అయిపోయింది. అప్పటిదాకా వాళ్ళంతా ఫ్లోలో ఉన్నారు, ఇద్దరు కూడా మంచి 50లు కొట్టారు. విల్ జాక్స్ బ్యాటింగ్ అట్ ఏ స్ట్రైక్ రేట్ ఆఫ్ 170, రజత్ పటిదార్ బ్యాటింగ్ అట్ ఏ స్ట్రైక్ రేట్ ఆఫ్ 220. మంచి ఫామ్లో ఉన్నప్పుడు అక్కడ అది ఒకే ఓవర్లో రసల్ పిక్ ద వికెట్. బోత్ సెట్ బ్యాట్స్మెన్స్ ఇద్దరిని కూడా ఇంటికి పంపాడు, విల్ జాక్స్ని అండ్ రజత్ పటిదార్ని. ఇద్దరు కూడా బిగ్ షాట్స్కి ట్రై చేశారు. అట్లీస్ట్ విల్ జాక్స్ అయిపోయిన తర్వాత రజత్ పటిదార్ కొంచెం కంట్రోల్ చేసుకుని ఆడి ఉండాల్సింది. స్లోవర్ వన్స్ వస్తున్నాయి, కనెక్ట్ అవ్వట్లేదు అన్నప్పుడు. బట్ ఈ కెనాట్ కంట్రోల్ దట్ షాట్. అండ్ అక్కడ ఇట్స్ ఎ బిగ్ బ్లో. అక్కడ ఇట్స్ మ్యాచ్ అనేది టర్న్ అయిపోయింది. ఒక్కసారిగా వాళ్ళు 137 for 2 దగ్గర నుంచి ఒక్కసారిగా వాళ్ళు 138 for 4 అయిపోయారు. ఓకే, మళ్ళీ బిల్ స్టార్ట్ చేస్తున్నారు. క్యామరూన్ గ్రీన్ అండ్ శ్రేయస్ ప్రభుదేశాయ్ ఆర్ ప్లేయింగ్. అక్కడ అగైన్ ఒకే ఓవర్లో మళ్ళీ 2 వికెట్లు. క్యామరూన్ గ్రీన్ అండ్ మహిపాల్ లోమ్రాన్, సునీల్ నరైన్. ఇదేంటి కంప్లీట్ కంట్రోల్ ఉన్న టైంలో వాట్ ఆర్సీబీ ఈస్ డూయింగ్ అనుకున్నామా? నిజంగా నెగ్గాల్సిన మ్యాచ్ని ఇక్కడే టర్న్ అయిపోయింది. మళ్ళీ ఇదే ఓవర్లో 2 వికెట్లు. ఆల్మోస్ట్ వాళ్ళు 155 for 6, 137 for 2 దగ్గర నుంచి 155 for 6 ఇన్ ది స్పాన్ ఆఫ్ 20 runs. వాళ్ళు 4 వికెట్లు పోయినాయి. అండ్ అక్కడ ఒక పార్ట్నర్షిప్ వచ్చింది బిట్వీన్ ప్రభుదేశాయ్ అండ్ దినేష్ కార్తిక్. ఛాన్స్ అనేది క్రియేట్ అయ్యింది. మళ్ళీ మళ్ళీ వీళ్ళు చేజ్లోకి ప్రాపర్గా ఆడుతున్నారు అనుకున్నాం. అక్కడ అగైన్ ద లాస్ట్ వికెట్ ఆఫ్ ప్రభుదేశాయ్, శ్రేయస్ ప్రభుదేశాయ్, హర్షిత్ రాణా వికెట్ బౌలింగ్లో శ్రేయస్ ప్రభుదేశాయ్ అయిపోయాడు. శ్రేయస్ ప్రభుదేశాయ్ ప్లేడ్ వెల్, 18 balls 24. అండ్ లాస్ట్ 3 hours అయితే ఇది ప్యూర్ డ్రామా. లాస్ట్ 4 hours దే నీడ్ జస్ట్ 40 runs. అప్పటికి ఇంకా ప్రభుదేశాయ్ ఉన్నాడు, దినేష్ కార్తిక్ బోత్ ఆర్ బ్యాటింగ్. అక్కడ వరుణ్ చక్రవర్తి హస్ బౌల్డ్ సూపర్ ఓవర్ ఆఫ్ జస్ట్ 5 runs. 5 runs వచ్చినాయి ఆ ఓవర్. అంటే ద ఈక్వేషన్ టర్న్ టు 3 ఓవర్లకి 37. అక్కడ హర్షిత్ రాణా ఇంకొక బ్యూటిఫుల్ ఓవర్ అండ్ క్రూషియల్ వికెట్ ఆఫ్ ప్రభుదేశాయ్. అండ్ అక్కడ ఈక్వేషన్ అనేది 12 balls 31. అంటే అలా 12 balls 31 అంటే మీకు ఖచ్చితంగా 2 ఓవర్లు కూడా 15 runs రావాలి కనీసం. అండ్ అక్కడ ఒకవేళ అక్కడ కనుక మిచెల్ స్టార్క్ని తీసుకొచ్చింటుంటే సిచ్యువేషన్ వేరేగా ఉండేదేమో. ఈ బ్రాట్ ఇన్ రసల్ని తీసుకొచ్చాడు శ్రేయస్ అయ్యర్. రసల్ బౌల్ అక్కడ ఒక 6 ఒక 4 వెళ్ళినా సరే ఆ లాస్ట్ బాల్కి ఈ పిక్ ద వికెట్ ఆఫ్ దినేష్ కార్తిక్, క్రూషియల్ వికెట్. ఇంకా అయిపోయింది అక్కడతో. ద మ్యాచ్ ఇస్ డన్. లాస్ట్ ఓవర్ 21 runs కావాలి, బ్యాట్స్మెన్ లేడు. ది సిరాజ్ అండ్ కరణ్ శర్మ హూ ఆర్ ప్లేయింగ్. సో ఇట్స్ డన్ అండ్ డస్టెడ్ అనుకున్న టైంలో కరణ్ శర్మ మళ్ళీ ఇంకో హోప్ ఇచ్చాడు వాళ్ళకి. విత్ ఫస్ట్ బాల్ 6, సూపర్ షాట్ అది. సెకండ్ బాల్కి
మళ్ళీ సర్వైవ్ అయ్యాడు. కీపర్ క్యాచ్ అది ముందే స్టెప్ పడిపోయింది. మళ్ళీ థర్డ్ అండ్ ఫోర్త్ బాల్స్ ఆర్ సిక్సెస్. ఏం కొట్టాడబ్బా కరణ్ శర్మ దగ్గర ఇలాంటి బ్యాటింగ్ ఉందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా ఆడాడు ఆ 2 బాళ్ళు కూడా. ఆల్మోస్ట్ ద ఈక్వేషన్ డౌన్ టు 2 బాల్కి 3 రన్లు కావాలి అంతే. ఆ 2 బాల్లో ఒక్క బాల్ ఎడ్జ్ అయినా లేకపోతే కొంచెం ఆడినా ఇట్ ఈస్ ఆర్సీబీస్ గేమ్. అక్కడ అదే నిచల్ స్టార్క్ ఒక మంచి రిటర్న్ క్యాచ్ పెట్టాడు కరణ్ శర్మది. అక్కడ ఇంక ఇట్ ఇస్ డన్. బట్ నిచల్ స్టార్క్కి చెమటలు పట్టినాయి అబ్బా 10 కోట్ల బిడ్డకి. ఈ మ్యాచ్ కనుక ఇక్కడ కనుక స్టార్క్ కనుక ఆ వికెట్ తీయకుండా మ్యాచ్ ఓడిపోయి ఉంటే మిచెల్ స్టార్క్ మామూలుగా ఉండేది కాదు. ఇప్పుడు కూడా మిచెల్ స్టార్క్ ఫిగర్స్ ఆర్ వెరీ బ్యాడ్. స్టార్క్ 3 overs 55, 3 ఓవర్లకి 55 రన్లు ఇచ్చాడు, ఒక వికెట్. ఆ లాస్ట్ ఓవర్ కరణ్ శర్మ వికెట్. కనీసం లాస్ట్ సింగిల్ తిరిగారు, 2 వస్తే ఫస్ట్ సూపర్ ఓవర్ వస్తుందేమో అనుకున్నాం, కానీ అది కూడా పాసిబుల్ కాలేదు. అండ్ ఫర్ కేకేఆర్ హర్షిత్ రాణా బౌల్డ్ రియల్లీ వెల్. కావాల్సినప్పుడల్లా వికెట్ ఇచ్చాడు. వెరీ ఎకనామికల్. 33 for 2 హర్షిత్ రాణా. సునీల్ నారాయణ్ 34 for 2. అండ్ ద మ్యాన్ హూ చేంజ్డ్ ద గేమ్, కంప్లీట్ అప్సైడ్ డౌన్ చేశాడు రసల్. విత్ బ్యాట్ హీ కాంట్రిబ్యూటెడ్ అండ్ విత్ బాల్ హీస్ ఎక్సలెంట్. 25 for 3. ఆ 3 వికెట్లు కూడా ఇద్దరు సెట్ బ్యాట్స్మెన్స్ ప్లస్ ఆర్సీబీ ఫినిషర్ దినేష్ కార్తిక్ వికెట్. సూపర్ బౌలింగ్ ఫ్రమ్ ఆండ్రే రసల్. అండ్ వీళ్ళ స్పిన్నర్స్కి గట్టిగా పగిలింది. సుయాన్ శర్మ 2 overs 33, వరుణ్ చక్రవర్తి 4 overs 36, నరేన్ 4 overs 34. నరేన్ బాగానే బౌల్ చేశాడు. సో అనదర్ విన్ ఫర్ కేకేఆర్. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా సెకండ్ ప్లేస్లో ఉన్నారు. వాళ్ళు 7 matches 5 wins. ఎస్ఆర్హెచ్ కూడా 7 matches 5 wins, బట్ వాళ్ళు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. అండ్ ఇంకా స్ట్రాంగ్గా ఆర్సీబీ వాజ్ ఇన్ లాస్ట్ పొజిషన్, 8 matches 1 win. అది చూడాలి ఆర్సీబీ వాళ్ళు ఏం చేస్తారు. నాకే వాళ్ళకి పాపం నెగ్గాల్సిన మ్యాచ్, ఎవ్రీథింగ్ వాజ్ కరెక్ట్లీ డన్. చివరిలో ఇట్స్ ఎ మిస్టేక్. చివరిలో ఒక 2 balls 3 runs అన్నప్పుడు మ్యాచ్ ఓడిపోవడం అనేది దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్ డెఫినెట్గా. అండ్ కేకేఆర్కి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి పంజాబ్తో. డెఫినెట్లీ కేకేఆర్ విల్ బి ఫ్యాన్సీ ద ఛాన్సెస్. అండ్ ఆర్సీబీకి నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్తో. గాడ్ ఓన్లీ నోస్ వాట్ హ్యాపెన్స్ అగైన్ ఇన్ దిస్ మ్యాచ్. అండ్ అది finally a very good win for KKR. And thank you so much. Please like, share and subscribe if you like my content. Thank you.